హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనందరం సోమర్సెట్ వెళ్ళబోతున్నాం. ఎందుకంటారా, నా భార్య శ్రావణి పుట్టినరోజు సందర్భంగా నేను తనకి కొన్ని సర్ప్రైజెస్ ఇవ్వబోతున్నాను. మేము మీ అందరినీ తీసుకెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ టిగ్మౌత్. యూకేలో డెవెన్ అనే ఒక అందమైన ప్లేస్లో సిట్యువేట్ అయి ఉన్న ప్లేసే ఈ బీచ్ టౌన్. ఫ్రెండ్స్ దగ్గరికి రాగానే వెదర్ బాగుంది, ఎక్కడికైనా వెళ్దాం అనుకుని ఈ బీచ్ టౌన్కి వద్దామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ ఇంప్రెషన్ ప్రశాంతత. మనందరికీ ఉన్న బిజీ లైఫ్లో సాయంత్రం పూట పెళ్ళంతో బీచ్కి రావడం ఆ ఫీలింగే వేరు. మాకు ఇక్కడ బీచ్లో నచ్చేది ఏకైక విషయం ఏంటంటే క్లీన్లీనెస్. ఇంత నీట్గా ఉన్న బీచ్లో సరదాగా ఫోన్ పక్కన పడేసి అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది. అండ్ బీచ్ పక్కనే ఇలా ట్రాక్ ఉండడం నేను ఫస్ట్ టైం చూడడం నాకు భలే అనిపించింది చూడడానికి లొకేషన్లో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మేము బీచ్కి రాగానే ఫుల్ మబ్బులు పట్టేసినాయి, వర్షం పడుద్దేమో, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని చాలా ఫీల్ అయ్యాం. కానీ దేవుడు మా మీద దయ తలిచినట్టున్నాడు, ఈ ఎండ వెంటనే వచ్చేసింది. ఇంకా కాసేపు అలానే నడుచుకుంటా బీచ్ మొత్తం చూసాం. అండ్ ఇందాక చెప్పాం కదా, బీచ్ చూడడానికి చాలా బాగుంటుంది కళ్ళకి, కానీ సరదాగా వెళ్ళి మునకేద్దాం అంటే అయ్యే పని కాదు. చాలా చలిగా ఉంటాయి నీళ్ళు, చచ్చినా దిగద్దు. నేను ఇంక బీచ్లో చలి ఎక్కువ అయిపోయిందని చెప్పి సరే సరదాగా టౌన్ చూద్దామని టౌన్ వైపు దారి పెట్టాం. దారిలో ఈ వింటేజ్ కార్ కనపడింది. కార్ పనిచేయదు, కానీ లోపల చాలా బొమ్మలు పెట్టి ఏంటో చేశారు, మాకు అర్థం కాలేదు, కానీ చూడడానికి చాలా బాగుంది. ఇంకా మా ఆవిడ దాహం దాహం ప్రభువా అని అనేపాటికి శుక్రుడు అనగా వీనస్ అనే రెస్టారెంట్కి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అలా ఫ్రెండ్స్తో సరదాగా మీకు కనపడే గ్రీన్ టీని కాసేపు తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. అప్పుడు అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడే మొదలైంది. వెయిట్ ఫర్ పార్ట్ 2. సీ యూ దెన్. బాయ్.